ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన ఉగ్రవాది సాజిద్ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ లభ్యం కావడం కలకలం రేపుతోంది. సాజిద్ హైదరాబాద్లో పాస్పోర్ట్ పొందినట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాక్ వెళ్లినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద ఇండియా పాస్పోర్ట్ లభ్యమైంది. En gros, il a récupéré l'arme du mec qui... Tu sais, il l'avait pris dans sa main, là. Mais il y en a un deuxième, là. Ils sont tous les deux sur le bridge. Oui, oui, j'ai vu. Tu les vois, les deux? Ouais. Mais gars, je comprends pas ce qui se passe, gars. ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన ఉగ్రవాది సాజిద్ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ లభ్యం కావడం కలకలం రేపింది. సాజిద్ హైదరాబాద్లో పాస్పోర్ట్ పొందినట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాక్ వెళ్లినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద ఇండియా పాస్పోర్ట్ లభ్యమైంది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఈ నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్పోర్ట్ లభ్యమైనట్టు తెలుస్తోంది. నిఘా వర్గాలు దీనికి సంబంధించి ఏమంటున్నాయి? విచారణ జరుగుతుంది. విచారణలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా కూడా ఆస్ట్రేలియా ఉన్నటువంటి సిడ్నీ ఏదైతే ఉందో ఆ సిడ్నీలో జరిగినటువంటి ఆ కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా విచారణ జరిపినప్పుడు సాజిద్ ఎవరైతే ఉన్నారో ఇతనికి 50 సంవత్సరాలు. ఇతను పొందినటువంటి పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ హైదరాబాద్ నుంచి మంజూరైనట్టుగా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, ఆ తర్వాత పాకిస్తాన్ కు వెళ్ళినట్టుగా కూడా ప్రస్తుతం నిఘా వర్గాలు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అతని కొడుకుకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఏదైతుందో పాస్పోర్ట్ భారతదేశానికి సంబంధించి కాదు, అతను వేరే దేశానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ తీసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం దర్యాప్తు అంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ కు చెందినటువంటి సాజిద్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏ విధంగా ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. ఇతనికి సహకరించినటువంటి వారెవరు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఒక ఉగ్రవాద టీం అయితే పనిచేస్తుంది. అక్రమ పాస్పోర్ట్లు పొందడానికి, నిధులు సమకూర్చడానికి, గన్నులు అన్నింటిని కూడా సమకూర్చుకోవడానికి ఒక టీం అంతా కూడా పనిచేసి ఇప్పుడు ఆస్ట్రేలియాలో సిడ్నీలో జరిగినటువంటి కాల్పుల ఘటన, యూదుల మీద జరిగినటువంటి ఈ కాల్పుల ఘటన ఏదైతుందో ఇది వెనక కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ISIS ఉన్నట్టుగా తెలవడంతో ఇప్పుడు ప్రధానంగా కూడా అన్ని దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. అందులో భాగంగా భారతదేశం కూడా అలర్ట్ అయింది. ప్రస్తుతం ఇక్కడ జరిపినటువంటి తండ్రి కొడుకులు జరిపిన కాల్పులు ఏవైతే ఉన్నాయో ఈ కాల్పులకు సంబంధించి భారతదేశం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఆస్ట్రేలియా గవర్నమెంట్ తీసుకోబోతుంది. ఇక్కడ ఎలా పాస్పోర్ట్ తీసుకున్నారు అనే దానికి సంబంధించి కూడా వివరాలన్నీ కూడా ఆరాధిస్తున్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ.